తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సోషియో ఫ్యాంటసీ కథలకు వరల్డ్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉంది. కొత్త ప్రపంచాన్ని వెండి తెరపై చూపిస్తే ఆడియన్స్ కూడా థ్రిల్ అవుతారు, వస్తువుల వర్షం కురిపిస్తారు. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన కొంతమంది హీరోలు ఇప్పుడు పీరియాడిక్ కథలకు సై అంటున్నారు. సోషియో ఫ్యాంటసీ కథలో సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే సోషియో ఫ్యాంటసీ మూవీస్ జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ. రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్స్ అప్పట్లో ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. కానీ తర్వాత చిరు నుంచి ఈ తరహా సినిమాలు రాలేదు. అయితే 2 దశాబ్దాల తర్వాత విశ్వంభర ప్రాజెక్ట్తో సరికొత్త ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ని రెడీ చేస్తున్నాడు మెగాస్టార్. బింబిసారాతో హిట్ కొట్టిన వశిష్ఠ దీనికి డైరెక్టర్. పంచభూతాలతో ముడిపడి ఉన్న కథని ఇందులో చూపించబోతున్నాడు. దీనికోసం ఓ ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తోంది యూనిట్. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరి 10న ఆడియన్స్ ముందుకు రానుంది. సలార్తో మాస్ ఫీస్ట్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కితో సైన్స్ ఫిక్షన్ మూవీని అందించబోతున్నాడు. ఆ తర్వాత మారుతి తెరకెక్కిస్తోన్న రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు రానుంది. విభిన్నమైన రొమాంటిక్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ గా ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. తండేల్తో ఫుల్ బిజీగా ఉన్న నాగ చైతన్య కార్తీక్ దండుతో ఓ మిస్టిక్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. విరూపాక్ష తరహాలోని ఫ్యాంటసీ అంశాలతో ఈ సినిమా సాగనుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. భక్తికి సైన్స్ ని ముడిపెట్టి చందు మొండేటి తెరకెక్కించిన ఫ్యాంటసీ మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ 2. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. భారీ కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ కి కొనసాగింపుగా కార్తికేయ 3ని అనౌన్స్ చేశారు మేకర్స్. 2వ భాగం కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి 3rd పార్ట్ ని షురూ చేయనున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కి ఎక్కువ స్కోప్ ఉందట. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న జై హనుమాన్ కూడా ఇదే జానర్లో తెరకెక్కుతోంది. టైసన్ నాయుడిని సెట్స్ పై ఉంచిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కౌశిక్ పగళ్లపాటి డైరెక్షన్ లో కిష్కిందపురి అనే ఫ్యాంటసీ మూవీ చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి క్లాస్ మాస్ సినిమాలు చేసిన హీరోస్ అంతా ఇప్పుడు ఫ్యాంటసీ కథలపై ఫోకస్ పెంచారు.